క్రితం 2023 డిసెంబర్ 7న జారీ అయిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రక్రియ నేటికి నత్తనడకన సాగుతోంది. ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికేట్ల పరిశీలన లాంటి కీలక దశలు పూర్తి చేసుకున్నప్పటికీ తుది ఫలితాల వెల్లడికి మోక్షం కలగడం లేదు. ఉద్యోగార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2023కు ముందు 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. అంటే ఇప్పటి వరకు 7 ఏళ్ల కాలంలో 2 నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి. తరచూ నోటిఫికేషన్లు లేకపోవడంతో 2023 చివర్లో భారీ సంఖ్యలో 905 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన ఏకైక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇదే. 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత ఏడాదికి 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ జరిగాయి. 4.04 లక్షల మంది ప్రిలిమ్స్ రాయగా మెయిన్స్ కు 92,250 మంది ఎంపికయ్యారు. వారిలో సర్టిఫికేట్ల పరిశీలనకు 2,559 మంది అర్హత సాధించారు. ఆ ప్రక్రియ కూడా పూర్తవగా కోర్టు కేసులు, ఇతర కారణాలతో తుది ఫలితాలు మాత్రం విడుదల కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందున్న రోస్టర్ విధానం స్థానంలో కొత్తగా హారిజెంటల్ రోస్టర్ విధానం ప్రవేశపెట్టింది. మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడా కోటా అభ్యర్థులకు ఈ విధానంతో సమాన అవకాశాలు లభిస్తాయి. అయితే గత విధానం తరహాలో ఏ పోస్టు ఎవరికి వస్తుందనేది హారిజెంటల్ రిజర్వేషన్లో ఖచ్చితంగా అంచనా వేయలేరు. కాగా అసలు ఈ రోస్టర్లోనే తప్పులున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. దానిపై చాలా కాలం విచారణ అనంతరం గత డిసెంబర్ 30న హైకోర్టు ఆ పిటిషన్లు కొట్టివేసింది. కాగా మరో 3 క్రీడా కోటా అభ్యర్థులు క్రీడా కోటా అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికే చాలా కాలం అయినందున క్రీడా కోటాలో 2 అభ్యర్థులకు 2 పోస్టులు రిజర్వ్ చేసి ఫలితాలపై ముందుకు వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. కొట్టేసిన రోస్టర్ వివాదంలో ఇప్పుడు మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దానిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై వాదనలు మొదలైతే తుది తీర్పు వెల్లడికి ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి. ఇలా కేసులు నమోదవుతూ ఫలితాలు ఆగిపోతూ ఉంటే తామేం చేయాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.